ప్రజల మాట యూట్యూబ్ ఛానల్తో గుగులేతు రామచందర్ భాయ్ ఈ సీడ్ ఏంటిది? 2277. ఓకే, ఎంతకాలం అవుతుంది? ఎట్లట్లుంది పంట? వర్షాలు అనుకూలంగా ఉన్నాయా? వర్షాలు సకాలంలో వర్షాలు అందకపోవటం వలన వర్షం ముందే వేసినాం. వర్షం ముందే వేస్తే ఆ మధ్యకాలంలో కొంచెం ఎండుకుపోయిన తర్వాత మళ్ళీ వర్షం ఆధారంతోనే మళ్ళీ ఇప్పుడు మందులు వేయడానికి స్టార్ట్ చేసినాం. సక్రమంగా లేని పక్షంలో మొక్కజొన్న దిగుబడి వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఇది మొలవటం కూడా పలసగా మొలిసింది. ఈ పలసగా మొలిసిన తర్వాత వర్షాధారంతోనే మళ్ళీ నీళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయినా కట్టినా వాటి నుంచి ఉపయోగం ఏం లేదు. ఆ తర్వాత వర్షం అందుకున్నది కాబట్టి ఇప్పుడు ఈ యూరియా దొరికే పరిస్థితి లేదు, రైతులకి అరకొరగానే ఉంది. ఈ ప్రభుత్వం కూడా యూరియా పట్ల చిత్తశుద్ధి చూపించి ప్రజలకు మంచి నాణ్యతమైన యూరియాని అన్ని గ్రామాలలో బలోపేతం చేస్తే రైతులు సకాలంలో ఈ ఉన్న పంటని కాస్తో కూస్తో చేతికి వచ్చేలాగా ప్రయోగం చేయడానికి బాగుంటుంది. అది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క యూరియా కట్ట ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నారు? బ్లాకులు అమ్ముతుంటారు అంటారు, దొరకటం లేదంటున్నారు. ఒక్కొక్క యూరియా కట్ట వచ్చేసి సబ్సిడీ ద్వారాగా లైన్లో క్యూలో నిలబడితే ఒక పేరుతోని 4 కట్టలు ఇస్తున్నారు. అది పొద్దున్నే పోయి క్యూలు నిలబడితే సొసైటీలో దొరికే పరిస్థితి ఉన్నది. ఈయన వేసిన పంటకు ఒక 4 ఎకరాలు ఉంటే 4 కట్ట యూరియా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని కూడా ఎక్కడైతే డీలర్షిప్ ఉంటారో ఆ డీలర్షిప్లు కూడా అన్ని ప్రజలకు ఒక 10 కట్టాలు యూరియా సహకరించేటట్టుగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం పెట్టుబడిగా సొంత పెట్టుబడి బయట నుంచి తెస్తున్నావా? ఇది ఇప్పటివరకు సొంత పెట్టుబడితోనే నెట్టుకుంటూ రావటం జరిగింది. ఇక మా తర్వాత మళ్ళీ సేట్ల కాడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మధ్య వర్షాల దెబ్బ ఏదైతే ఉన్నదో ఆ సందర్భంలో ఒక 3 ఫేజ్ కరెంట్ ఉంది, మోటార్ ఉంది. 3 ఫేజ్ కరెంటు సక్రమంగా లేని పక్షంలో ఒక నెల ముందే ఇవ్వాల్సింది ఉండే. ఏఈడి గారికి ఫోన్ చేసినాం. ఆ తర్వాత నెల టైం పట్టింది. ఆ నెల టైం వరకు నార్లు పోసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు ఈ ప్రాంతాలలో నాటుపడే పరిస్థితి కూడా లేదు. అరకొర ఉన్నది తప్ప కరెంటు సక్రమంగా అందే పరిస్థితి లేదు. పైన ప్రభుత్వాలు కూడా ఏం స్పందించే పరిస్థితి కూడా ఏం కనపడతలేదు. రైతులు అల్లాడిపోతున్నారు. నార్లు మొన్నటిదాకా ఎండుకుపోయినాయి. ఇప్పుడే కొంచెంగా పచ్చబడుతుంది. ఆ పచ్చబడ్డ క్రమంలో సక్రమంగా కరెంట్ 3 ఫేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. 24 గంటలు కరెంటు అన్నారు. 3 ఫేజ్ కూడా 12 గంటలు వచ్చే పరిస్థితి కూడా కనబడే పరిస్థితి లేదు.